ప్రైజ్ ది లార్డ్. 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దావీదు తన జీవితంలో అనుభవాలన్నీ కూడా ఈ కీర్తనల ద్వారా మన ముందు తీసుకొచ్చాడు. దావీదుకి రోగం కలిగినప్పుడు, దావీదుకి వ్యాధి కలిగినప్పుడు అతడు వైద్యుల్ని ఆశ్రయించాడో లేదో మనకు తెలియదు, కానీ దేవుని మాత్రం ఆశ్రయించాడంట. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నువ్వు నన్ను స్వస్థపరిచితివి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థత అయిపోతాయా? ప్రార్థన చేస్తే మన పరిస్థితులు మారిపోతాయా అని గనక మనం అనుకుంటే, ఇదిగో ఈ వాక్యం మనకి చక్కని సందేశాన్ని ఇస్తుంది. స్పష్టమైనటువంటి నిర్ధారణతో కూడిన స్పష్టమైనటువంటి అభిప్రాయం తెలియజేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది రోగులు, వ్యాధిగ్రస్తులు ప్రభు సన్నిధిలో మొర్రపెట్టడం ద్వారా స్వస్థత పొందారు. వైద్యులు కూడా తమ వైద్య సహకారం ద్వారా, వారు ఇచ్చేటువంటి ఔషధాల ద్వారా, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ల ద్వారా కూడా ఎంతోమందికి మేలు చేస్తున్నారు. అయితే దేవుడే స్వస్థపరచకపోతే, దేవుడే సహాయం చేయకపోతే వైద్యులు చేసినది కూడా పనికిరాదు. వైద్యం కూడా ఉపయోగపడదు. ఆ మందులు కూడా పనిచేయవు. ప్రతి విషయంలో ప్రతి రోగము స్వస్థత పొందాలంటే అది దేవుని ద్వారా సాధ్యం. మరి ప్రపంచంలో చాలా వ్యాధులు ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైనా రోగంతో బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ రోగము నిన్ను పీల్చి పిప్పి చేస్తుందేమో, నీ రోగము నీ శరీరాన్ని క్షీణింపచేస్తుందేమో, నీ వ్యాధి నిన్ను అధోగతి పాలు చేస్తుందేమో, దేవునికి మొరపెట్టు. దేవుని సందుకొచ్చి ప్రార్థన చేసుకో. దేవుని మీద ఆధారపడు. అయ్యా నన్ను స్వస్థపరచవా అని నువ్వు అడిగితే దేవుడు గొప్ప స్వస్థత నీకు ఇస్తాడు. ఒకవేళ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో కృషించిపోతున్నారా? ప్రార్థన చేయి. ఎవరైనా హాస్పిటల్లో పెట్టబడి మరణ పడకలో ఉన్నారా? ప్రార్థన చేయి. దేవునికి మొరపెట్టు. దేవుని సేవకులకు చెప్పు, ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేస్తాడు. హిజ్కియా కూడా మరణకరమైన రోగం కలిగినప్పుడు గోడ వైపు ముఖం త్రిప్పుకొని ప్రార్థన చేస్తాడు. దేవునికి మొరపెడతాడు, కన్నీళ్ళు కారుస్తాడు. అద్భుతమైన స్వస్థత దేవుడు ఇస్తాడు. నా జీవితంలో నేను చెప్పగలను, ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో అనారోగ్యాలు వాటిల్లినప్పుడు, శరీరం మీద దాడి చేసినప్పుడు ప్రభు సన్నిధిలో మొరపెట్టగా దేవుడు స్వస్థపరిచాడు. కొన్నిసార్లు వైద్యుల దగ్గరికి నడిపించి, చక్కని వైద్యులను చూపించి, చక్కని వైద్య సహకారాన్ని అందించి, సమయోచితమైన సహాయాన్ని అందించి స్వస్థపరిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో వ్యాధుల నుండి సునాయాసంగా బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు నీ వ్యాధి ఎంత ఘోరమైనదైనా, అది ఒకవేళ క్రానిక్ డిసీజ్ అయినా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎన్నో సాక్ష్యాలు. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచిన ఎంతోమంది వ్యక్తులు మన ముందున్నారు. నిన్ను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వస్త్రాన్ని ముట్టంగానే స్వస్థత పొందింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు ప్రభు. నా గొప్పతనంతో నేను స్వస్థపరిచానని ప్రభు ఎప్పుడూ చెప్పలేదు, కానీ నా ఎడల మీకున్న విశ్వాసం నన్ను స్వస్థపరుస్తుందని ప్రభువే చెప్పారు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి నా ప్రభుని ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు స్వస్థపరుస్తారు అని విశ్వాసంతో నువ్వు వస్తే గొప్ప స్వస్థత ఇస్తాడు. క్రొవ్విన దూడ వలె గంతులు వేసేలా నేను చేస్తాడు. నీ రోగం ఎట్టిపోద్దో, నీ వ్యాధి ఎట్టిపోద్దో, నీ బలహీనత ఎట్టిపోద్దో, నువ్వు ఆశ్చర్యపడేలాగా మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సమయంలో నీ దాసుడైన దావీదు నేను మొరపెట్టినప్పుడు నా ప్రభు నన్ను స్వస్థపరిచాడని గొప్ప సాక్ష్యం ఇస్తున్నట్టుగా ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలు ఎవరు ఎలాంటి అనారోగ్యాలతో, బలహీనతలతో, రోగములతో కృషించుచున్నారో యేసు నామముల వారికి స్వస్థత కలుగును గాక. వారును ఇట్టి సాక్ష్యము చెప్పుదురు గాక. ఇట్టి కృపని బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.